ఇస్రో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగానికి సిద్ధమైంది. నావీకి సంబంధించి కమ్యూనికేషన్ శాటిలైట్‌ని ఇది మోసుకు వెళ్ళబోతుంది. ఈ నవంబర్‌లో ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. చంద్రయాన్ మిషన్‌లో ఉపయోగించినటువంటి మార్క్ 3 రాకెట్‌ని దీనికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పేలోడ్‌ని రాకెట్‌లో సెట్ చేసి సంబంధించినటువంటి టెస్ట్‌లు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది నావీకి ఇది చాలా అత్యుత్తమమైనటువంటి, ఎక్కువగా బాగా సమర్థమైనటువంటి, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అందించేటువంటి ఉపగ్రహం. దాదాపుగా 4400 టన్నుల బరువు ఉండేటువంటి ఈ భారీ శాటిలైట్‌ని భూకక్షలో ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా నావీకి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, అది టెక్స్ట్ కమ్యూనికేషన్, వాయిస్ కమ్యూనికేషన్‌తో పాటుగా మ్యాప్స్, ఫోటోస్, వీడియో కమ్యూనికేషన్‌లో కూడా చాలా అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి టెక్నాలజీ దీంట్లో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. దీనికి అధునాతనమైనటువంటి పరికరాలను కూడా ఉపయోగించినట్లుగా సమాచారం. దీంతో పాటుగా ఈ ఏడాది చివరిలో మరొక భారీ శాటిలైట్‌ని ఇస్రో నింగిలోకి పంపబోతుంది. ఇది అమెరికాకు చెందినటువంటి శాటిలైట్. ఇది ఇస్రో, నాసా 2 కలిపి చేపట్టుతున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్.